ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం సత్యదేవ్ జంగా గారు మనతో ఉన్నారు. వారు సినీ సాహిత్య రంగాల్లో ఎంతో కృషి చేశారు. ఎన్నో సినిమాలకి కథలు అందించారు. అలాగే ఆధ్యాత్మికంగా ఎన్నో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలకి అలాగే సంగీత ఆల్బమ్స్ వారు ఇప్పటి నుంచో అందిస్తూ ఉన్నారు. అలాగే వారి గురు పరంపరలో శ్రీ రాధాకృష్ణుల యొక్క తత్వాన్ని గురించి వారి గురువు ద్వారా నేర్చుకున్న విషయాల్ని మనతో పంచుకొని ఉన్నారు గతంలో కూడా. ఇప్పుడు మరికొన్ని విషయాలు వారితో పంచుకునే అవకాశం కలిగింది. ఈ యొక్క సజ్జన సాంగత్యంలో బృందావనంలో ఉన్నటువంటి ఎన్నో విషయాల్ని మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమో నమః. మనకి బృందావనం వెళ్ళినప్పుడు, బృందావనంలో తిరుగుతున్నప్పుడు కానీ మామూలుగా బృందావనం అంటే మనకు తెలిసింది కృష్ణుడు అనుకుంటాం. కానీ బృందావనంలో రాధాకృష్ణ తత్వం గురించి ఎక్కువగా ఉంటుంది. అందులో కూడా శ్రీ రాధా అమ్మవారి గురించి ఎక్కువ ప్రస్తావన ఉంటుంది. ఎక్కువగా ఆమెకే విలువనిస్తున్నట్టుగా, అమ్మకే విలువనిస్తున్నట్టుగా ఉంటుంది. ఎందుకని? ముందుగా మీరు ఏదైతే బృందావన ప్రస్తావన తీసుకొచ్చారో ఆ బృందావనంలో రసిక మహాత్ములకి నా ప్రణామాలు. యో బ్రహ్మరుద్రసుఖ నారద భీష్మ ముఖ్యై రాలక్షితోను సహసా పురుషస్య తస్య సద్యో వశీకరణ చూర్ణమనంత శక్తిం తం రాధికా చరణరేణు మనుస్మరామి. అనాది సిద్ధమైన పరమపురుషుడు శ్రీకృష్ణ భగవానుడు. ఇది జగద్విఖ్యాతమైన విషయమే. వేదాలు, ఉపనిషత్తులు, శ్రీమద్భాగవతము, ఎన్నో పురాణాలు, హరివంశము శ్రీకృష్ణ భగవానుడే సర్వోత్కృష్టమైన పరతత్వము అని నొక్కి వక్కాణించాయి. వ్యాస మహర్షి, సుఖ మహర్షి, నారదులు, గొప్ప గొప్ప మహాత్ములంతా శ్రీకృష్ణ భగవానునే శరణు వేడారు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖ సౌనక అని భాగవతోత్తములు ఉన్నారు. వారు ఏ శ్రీహరిని వారు ధ్యానించారు, ఆ శ్రీహరే శ్రీకృష్ణ పరమాత్మ. శాస్త్రాల్లో ఆ యొక్క భగవానుడు 3 విధాలుగా చెప్పబడున్నాడు. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానితి సప్తిత. ఆ భగవానుడే శ్రీకృష్ణ భగవానుడు. నిర్వికార పరబ్రహ్మగా యోగులు ధ్యానించిన, సర్వత్రా వ్యాపించిన దివ్య చైతన్యంగా పరమాత్మగా మహనీయులు ధ్యానించిన భక్తులకి అత్యంత సులభుడుగా భగవానుడు ఈ భూమండలం మీద బృందావన ధామంలో అవతరించాడు. ఆయన యొక్క ఆహ్లాదిని శక్తియే శ్రీ రాధాదేవి. శ్రీ రాధ అంటే ఒక దేవతనో ఒక నాయికనో కాదు. మనం క్రితం ఎపిసోడ్లో కూడా చర్చించుకున్నాం. అనాధ్యోయం పురుష ఏక ఏవాస్తి తద్ ఏకం రూపం ద్విధా విధాయ స్వయమేవ నాయికారూపం విధాయ తాం రాధాం రసికానందాం వేదవిదో వదంతి. అనాది సిద్ధుడైన పరమపురుషుడు తనంతట తానుగా 2గా ప్రకటింపబడ్డాడు. తనలోని ఆహ్లాదిని శక్తిని బహిర్గతం చేశాడు. జగత్తంతా నన్ను ఇలా ఇష్టపడుతున్నది, కృష్ణ అంటేనే ఆకర్షణ, నా వైపు ఆకర్షించబడుతున్నారు, దానికి కారణం ఏంటని తెలుసుకుంటూ తనలోకి తాను ధ్యానమగ్నుడవుతే తనలోని ఆనంద ఆహ్లాదిని శక్తి ఒక్కసారిగా బహిర్గతమైంది. ఆ శక్తిని తానే ఆరాధించాడు. కృష్ణ ఆరాధ్యతే ఇతి రాధ. స్వయముగా కృష్ణుడే ఆరాధించాడు. రాధాదేవిని మొట్టమొదటిసారిగా ఆరాధించింది ఎవరయ్యా అంటే గోలోకధామంలో రాసమండలంలో అమ్మ ఎప్పుడైతే ఆవిర్భవించిందో సాక్షాత్తు కృష్ణుడే దాసోహం అయిపోయాడు ఆ పరాశక్తికి, పరదేవతకి. తనలోని అంతరంగ ఆహ్లాదిని శక్తికి శరణాగతి చెందాడు. స్వయమేవ నాయికా రూపం విధాయ తాం రాధాం రసికానందాం వేదవిదో వదంతి. వేదాలు ఎప్పుడు కూడా భగవంతుని కీర్తిస్తూ ఉంటాయి. అపౌరుషేయం వేదము. అలాంటి వేదము భగవంతుడికి ఎక్కడి దాకే వెళ్ళాయంటే ఈయన రసస్వరూపుడు, రసో వైసహ అని వేదం చెప్పేసింది. అక్కడికి అయిపోయి నా ఇది ఇంతకన్నా ఇంకే చెప్పడం అనే వల్ల కాదు, మేము ఇంతవరకే వచ్చాము, రసతత్వం వరకే వచ్చాం. ఆ రసస్వరూపము యొక్క నామరూప గుణ లీలాదులకి ప్రవేశించలేకపోయింది వేదం కూడా. కాస్త వరకే ప్రయాణం చేసింది. అంటే అంత నిగూఢమైనది రాధాకృష్ణ తత్వము. అక్కడ వేద విధులు ఈ దృశ్యాన్ని దర్శించాయి. సాక్షాత్తు కృష్ణుడే రాధని తనలోంచి ప్రకటింపజేసి ఆరాధిస్తున్నాడు కాబట్టి
రాధా అని వాళ్ళు పిలిచాయి. వేద విధులు ఆ విధంగా పిలిచాయి. అంతేగాని రాధా అనేది ఒక నామము కాదు. రాధా అనేది కృష్ణుడి చేత ఆరాధించబడిన పరతత్వము యొక్క ఆ గుణము. ఆ రాధాదేవి భూమండలంలో కృష్ణుడు ఇక్కడ అవతరిస్తున్నప్పుడు ద్వాపరయుగంలో కృష్ణుడు ఆ అమ్మని ప్రార్థించాడు, అమ్మ నువ్వు కూడా రావాలి. అమ్మ అని మనం అనుకుంటున్నాము, అక్కడ అమ్మ ఇలాంటి తత్వం కదా, ఆ శక్తి తన శక్తి తన దాసోహం అయిపోయిన ప్రశక్తి ఉంది కదా, ఆ శక్తిని రాధాదేవిని తను కూడా భూమండలానికి ఆహ్వానిస్తే ఆహ్వానింది. నాకు అత్యంత ప్రీతికరమైన ఈ బృందావనము అంటే గోలోక బృందావనము, గోవర్ధనము, యమున ఈ మూడు ఉన్న చోట నేను ఉంటాను. కాబట్టి గోలోక ధామం నుంచి బృందావన ధామానికి ఈ భూమండలానికి ఈ మూడింటిని మీరు షిఫ్ట్ చేస్తే నేను వస్తాను. నాకు విలాసంగా ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఉండాలి. నేను ఎక్కడున్నా కూడా నా చుట్టుపక్కల వాతావరణం అంతా ప్రేమమయమై ఉండాలి. కాబట్టి ఈ యొక్క బృందావనాన్ని ఆహ్లాదభరితం చేయడం కోసము అమ్మ సాక్షాత్తుగా ఆవిర్భవించింది. కాబట్టి బృందావనంలో అడుగడుగున రాధానామాన్ని జపిస్తారు. రాధ అనేది ఒక అద్వితీయమైన నామము. కోటి యజ్ఞాలు కోటి తపాలు చేసినా కూడా కలగని ఫలితము ఒక్కసారి రాధా అనే నామాన్ని స్మరించినంతనే ఆ భగవంతుడు కృష్ణుడు లిస్టులో రాసుకుంటాడట, వీడికి నాకు సంబంధించిన వాడు అని చెప్పి స్పెషల్గా కన్సిడర్ చేస్తాడంట ఆ జీవుణ్ణి. రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తిత. ఈ అనంతకోటి బ్రహ్మాండంలో ఏ ఒక్క కార్యాన్నైనా సిద్ధించగల శక్తి రాధకు, రాధానామానికి, శ్రీ రాధాదేవికి, శ్రీ రాధానామానికి ఉన్నదండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టే బృందావన ధామం బ్రజమండలం అంతా రాధా నామస్మరణతో పులకించిపోతూ ఉంటుంది. అలాగే రాధాతత్వాన్ని గురించి మనకి ఏ పురాణాల్లో ప్రస్తావన జరిగింది, ఏ యోగులు ప్రస్తావించారు, అలాగే ఏ మహర్షులు కీర్తించారు, వీటి చెప్పగలరా? తప్పకుండా. ముఖ్యంగా ఈ రాధాతత్వం ఇంత విశిష్టత తెలియడం మా యొక్క గురుదేవులు రసికాచార్యులు శ్రీ రాధికా ప్రసాద్జీ మహారాజ్ వారి యొక్క కృపాభిక్షే మాకు. చాలా దక్షిణ భారతదేశంలో నాకు తెలిసి 1% కూడా చాలామందికి తెలియదు అనే రాధాతత్వం గురించి తెలీదు. ఎక్కడో అన్నమాచార్యుల వారు ఒక కీర్తనలో ఒక సందర్భంలో అతిశోభితోయం రాధే అని చెప్పి ఒక కీర్తన రాశారు. అక్కడే అలాగే రాధామాధవ రతిచరితమితి అని చెప్పి అన్నమయ్య వారు రాశారు. అంత తప్ప నారాయణ తీర్థుల వారు కొన్ని చోట్ల రాశారు. చెప్పాను కదా 1% మాత్రమే. అలా ఉన్న సమయంలో మా గురుదేవులు అమ్మ కృపతో సాక్షాత్తు కనకదుర్గాదేవి దర్శనమిచ్చి శ్రీ రాధా షడాక్షరి మహామంత్రాన్ని వారికి ప్రసాదించింది. ఆ మంత్రజపంతో వారు ధ్యానంలో అమ్మను దర్శించారు. రాధాదేవి ఆదేశం మేరకు బృందావనంలో ఆశ్రమం స్థాపించి అక్కడే వారు పూర్తిగా ధామనిష్ట తీసుకొని అక్కడే అమ్మ పరిపూర్ణమైన కృపని పొందారు. వారి కృపాభిక్ష, వారి ఉచ్చిష్ట ప్రసాదం సేవించినందువల్ల నాకు కాస్త అబ్బింది అనుకుంటాను నేను. నాకు తెలిసినంతవరకు వారి ముఖతగా విన్నదే బ్రహ్మవైవర్త మహాపురాణము, పద్మపురాణము, అలాగే బ్రహ్మాండ పురాణము, మత్స్య పురాణము, ఇలా ఎన్నో పురాణాల్లో రాధాదేవి గురించి సందర్భం ఉటంకించున్నారు. ముఖ్యంగా దేవీ భాగవతంలో పంచమహాశక్తుల గురించి చెప్తూ వ్యాస మహర్షి సందర్భానుసారము అమ్మని ఒక మహాశక్తిగా, పరాశక్తిగా చెప్పాడు. అన్నిటికీ మూలమైన పరతత్వం ఏదైతే కృష్ణుడు అనుకున్నప్పుడు, కృష్ణుడి యొక్క ఆహ్లాదిని శక్తి రాధ అయినప్పుడు రాధే సర్వోత్కృష్టమైనది. అది రసోపాసన చేసే రసిక మహాత్ములే నిర్ధారించగలుగుతారు తప్ప కేవలం పౌరాణిక జ్ఞానం ఉన్నవాళ్ళు, వేదానుగత కర్మకాండను అనుసరించే వాళ్ళు అమ్మని తెలుసుకోలేరు. తెలుసుకున్నా సంపూర్ణంగా అర్థం కాదు ఈ విషయం. అందుకనే రాధ గురించి చెప్పాలన్నా, రాధ గురించి వినాలన్నా బృందావనము, బ్రజమండలాన్ని ఆశ్రయించాలి. దానికి షడ్గోస్వాముల్లో ఒకరైన రూపగోస్వామి వారు అద్భుతమైన ఒక శ్లోకం చెప్తారు. అనారాధ్య రాధాపదాంభోజరేణుం అనాశ్రిత్య బృందావనం తత్పదాంకం అసంభాష్య సంభావ గంభీర చింతాన్ కుతః శ్యామసింధో రసస్యావగా. శ్రీ రాధాదేవి నిరంతరం నివసించి సంచరించే బృందావనాన్ని ఆశ్రయించకుండా, అలాగే రాధా రసతత్వాన్ని ఆస్వాదించే మహాత్ముల శరణు వేడకుండా,
నువ్వు కృష్ణుడనే ఒక సింధువుని ఎలా తెలుసుకుంటావు? అసలు కృష్ణుడు అంటేనే నీకు తెలీదు. ప్రపంచంలో కృష్ణ కృష్ణ నామం జపించే వాళ్ళంతా కలవరింత లాంటిదే. ఎంత మహాభారతం చదివినా, ఎంత భాగవతం చదివినా కృష్ణుడు అనే అడ్రస్ విజిటింగ్ కార్డ్ చేతిలో పట్టుకొని తిరగడమే తప్ప కృష్ణుడు ఇంటికి చేరుకునే అవకాశం లేదు. కారణం బృందావనమే కృష్ణుడిల్లు. సాక్షాత్తు రాధాకృష్ణుల యొక్క నిత్య నివాస సంచార గృహము బృందావనం. ఆ బృందావనాన్ని ఆశ్రయిస్తే తప్ప రాధాకృష్ణ తత్వం పరిపూర్ణంగా అర్థం కాదు. అలా ఆ రాధాతత్వాన్ని నిరంతరం ఆస్వాదించే మహాత్ములు, దర్శించుకున్న మహనీయులు ఎంతోమంది ఉన్నారు. పురాణ కాలం నుంచి తీసుకున్నా కూడా సాక్షాత్తు నారదుల వారు, ఆయనకు మీకు తెలుసు త్రిలోక సంచారి, ఆయనకి ఏ లోకంలో అడ్డు లేదు. అలా అన్ని లోకాలు తిరుగుతూ పరమపురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు గోవిందుడు భూమండలం మీద ఆవిర్భవించాడు. ఆయన వచ్చాడంటే ఆయన యొక్క ఆహ్లాదనీయ శక్తి, పరదేవత అయిన రాధాదేవి కూడా ఆయన అంటిపెట్టుకొని ఉంటుంది. ఆ అమ్మ కూడా వస్తుంది. ఆ అమ్మని దర్శించాలనే బ్రజంలో ప్రతి ఇంటికి తిరిగాడు. నందగోకులంలో తిరిగాడు. మహారాజుతో దర్శనం చేసుకొని, కృష్ణుని దర్శనం చేసుకొని తిరుగుతూ బర్సానా అనే ఒక పట్టణానికి వచ్చారు. బృందావనం బ్రజంలోనే బర్సానా కొండ ఉంటుంది. బర్సానాలో వృషభాను మహారాజు, కీర్తిదామయ్య వీళ్ళిద్దరూ ఉండే నివాసం. వీళ్ళు రాధాదేవి యొక్క తల్లిదండ్రులు. గొప్ప మహనీయుడైన 11 లక్షల ఆవులను పోషించే గోసంపద కలిగిన వాడు వృషభాను మహారాజు. 9 లక్షల ఆవులు నందుడికి ఉంటాయి. అలాంటి మహనీయుడు, గోసంపద, గోసేవ చేసే ఒక రాజుతో సమానమైన వృషభాను ఇంటికి రాగానే అర్ఘ్యపాద్యాలతో స్వామిని, నారదుల వారిని ఇంట్లోకి పిలుచుకొని తీసుకెళ్లారు. అప్పుడు ఆయన కొన్ని వైబ్రేషన్స్ రావడం మొదలెట్టాయి నారదుల వారికి. స్వామి మీకు ఎంతమంది పిల్లలు? ఆయన చెప్పాడు, నాకు ఒక కుమారుడు ఉన్నాడు అని. ఆ కుమారుడి పేరు శ్రీధాముడు. కుమార్తె ఉన్నట్టుగా చెప్పలే. అమ్మ ఇంకా ఆజ్ఞ ఇవ్వలేదు బయట చెప్పని. అప్పుడు కీర్తిద అమ్మ వచ్చింది. వచ్చి నారదుల వారి దగ్గర దాచడం ఏంటి, ఆయన సర్వజ్ఞుల వారు, నా కుమార్తె కళ్ళు తెరవలేదు ఇంకా, మీరు వచ్చి చూడండి స్వామి అని చెప్పి రూబరికి తీసుకెళ్ళారు. వెళ్తే ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో అమ్మ మొదటి దర్శనం కృష్ణుడిని చేసుకుందామనే సంకల్పంతో కళ్ళు మూసుకొని ఉన్నది అమ్మ రాధాదేవి. ఎప్పుడైతే నారదుల వారు వెళ్ళారో అమ్మ ఆ బాలరూపం కాకుండా సదా 12 వర్షీయం 12 సంవత్సరాల వయసున్న అష్టసఖియలతో పాటు ఒక అద్భుతమైన దివ్యమంగళ రూపాన్ని దర్శనమిచ్చింది నారదుల వారికి. ఓహో, పరదేవత రాధాదేవి ఇక్కడ వచ్చిందని చెప్పేసి నమస్కరించి స్తోత్రం చేశారు. ధ్యాయామ్యహం మహాదేవీం రాధికాం రాసనాయికాం సదా 12 వర్షీయాం రత్నభూషణభూషితాం శృంగార సింధులహరీం భక్త అనుగ్రహ కాతరాం కృష్ణ ప్రాణాధికాం వేదబోధితాం పరమేశ్వర్యమని అమ్మని ధ్యానం చేసి వృషభాను మహారాజుతో అంటాడు, సాక్షాత్తు జగన్మాత సర్వశక్తులకు మూల పరాశక్తి అయిన ఆహ్లాదిని శక్తి అయిన రాధాదేవిని నీ ఇంట పొందావు, నువ్వు అదృష్టవంతుడు అని వృషభాను మహారాజుకి కీర్తినిమయ్యాని పొగిడి అక్కడి నుంచి బయటకు వస్తా. వచ్చి ఈ తత్వాన్ని బయటికి ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఎంతోమంది మహనీయులకి, శాండిల్య మహర్షికి, గర్గ మహర్షికి, వీళ్ళందరికీ రాధాదేవి గురించి చెప్తారు. ఆ గర్గ మహర్షి సాక్షాత్తు రాధాదేవికి నామకరణం చేస్తారు. రసరశ్మి అనే పేరుతో నామకరణ చేస్తారు గర్గ మహర్షి, వ్యాస మహర్షి. ఇలా మహనీయులు పురాణ కాలంలో ఎంతోమంది మహనీయులు రాధాదేవిని దర్శించారు, రాధమ్మ తల్లిని స్తోత్రం చేశారు. ఈ కాలంలో ముఖ్యంగా ఈ 500 సంవత్సరాల క్రితం ఒక గోల్డెన్ ఏజ్ అనొచ్చు దాన్ని. చైతన్య మహాప్రభువు, నింబార్కాచార్య, వల్లభాచార్య, స్వామి హరిదాస్జీ మహారాజ్ ఇలాంటి మహనీయులు ఒక 500 సంవత్సరాల సమయంలో ఒకటేసారిగా వచ్చారు. ఒక 10-20 ఏళ్ల తేడాలో సాక్షాత్తు వీళ్ళంతా రాధాసఖి స్వరూపాలు, రాధమ్మ తల్లి యొక్క అంతరంగ సఖీలు వీళ్ళంతా. ఒకటేసారిగా వీళ్ళు భూమండలానికి వీళ్ళు రావడం, రాధా తత్వం ఏదైతే ఉందో అదంతా బహిర్గతం చేయడంతో ఈ యొక్క పురాణాల్లో రహస్యంగా ఉన్న రాధాతత్వం అంతా ఒక్కసారిగా బయటకు వచ్చింది. అది ఇంకా వివరంగా నేను చెప్తాను. అయితే ఇంతమంది అంటే కృష్ణుడు అనగానే అష్టభార్యలని, అందరితో లీలలు చేశాడని, అలాగే 16,000 మంది గోపికలతో లీలలు చేశాడని అన్నీ చెప్తారు. కానీ రాధా అమ్మవారితో చేసిన లీలలు, బృందావనంలో చేసిన లీలలు మాత్రమే ప్రత్యేకించిగా ప్రాచుర్యం పొందాయి. దాని విశేషం ఏంటి? అలాగే రాధాకృష్ణ తత్వానికి ఏంటి అంత ప్రాముఖ్యత?
చాలా ఉన్నతమైన ప్రశ్న అండి రవి గారు. భగవంతుడు ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని భగవద్గీతలో చెప్పాడు. తనని ఏ విధముగా ఏ కోరికనికి ఆశ్రయించి తనని ప్రార్థిస్తే ఆ విధమైన ఫలితాన్ని ఇస్తాడు. ఏ డైమెన్షన్తో భగవంతుని చూస్తే ఆ డైమెన్షన్ కనపడతాడు. బృందావన ఉపాసన అనేది రసోపాసన. అది ఐశ్వర్యాన్ని కన్నా అతీతమైనది. అక్కడ భగవతత్వం కనపడదు. భగవతత్వం ఉన్నా అది అంతర్లీనంగా ఉంటుంది. అక్కడ మాధుర్యతత్వం ఉంటుంది. వాత్సల్య భక్తి, సఖ్య భక్తి, మాధుర్య భక్తి ఇవి ప్రధానంగా ఉంటుంది. మన నవవిధ భక్తుల్లో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని ఏదైతే చెప్తున్నామో ఆ చివరి మూడు వాత్సల్య భక్తి, సఖ్య భక్తి, ఆత్మనివేదనం అంటే మాధుర్య భక్తి, కాంతాభక్తి, ఈ మూడు ప్రధానమైనదే బృందావన తత్వం. ఈ ఉపాసన చేసిన వాళ్ళే గోపికలు. సాక్షాత్తు బ్రహ్మ ఉద్ధవుడు కూడా గోపికలకి వందే నంద వ్రజస్త్రీణాం పాదరేణుం అభీక్షస అంట. ఆ యొక్క వ్రజగోపికలు రాధాదేవి వీళ్ళ యొక్క పాదరజాన్ని నేను వేడుకుంటున్నాను, ఆశ్రయిస్తున్నానని చెప్పేసి సరెండర్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మనకు. మీరు చెప్పినట్టుగా ఇక్కడ గోపికలు, సఖియలు, రాధ ఇది చాలా హయ్యెస్ట్ అండి. యజ్ఞ యాగాదులతో జ్ఞానముతో ధ్యానముతో తెలుసుకునేది కాదు ఇది. వేదంలో చెప్పినట్టుగా ఎమే వేషం వృణుతేన లభ్య అని స్వామి ఈ జీవుడికి అర్హత ఉందా లేదా చూసి తనంతట తానుగా ఈ ఉపాసనా భక్తి, ఈ రసోపాసనా భక్తిని ప్రసాదించాలి. అప్పుడు కానీ వీడికి ఈ యొక్క జ్ఞానం కలగదు, వీటి మీద ఆసక్తి కలగదు. అలా కలగాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ధామ ఆశ్రయం చేయాలి. రాధాదేవిని ఆశ్రయించిన మహనీయులు, భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఆశ్రయించాలి. వారి కృపాభిక్ష వల్ల మనకు ఈ తత్వం తెలుస్తుంది. మనం బృందావనంలోకి వెళ్ళగానే బృందావనంలో మనం చూసినప్పుడు రాధా అమ్మవారిని ఎక్కువగా రాధారాణి అని ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. దీని వెనుక ఉన్నటువంటి విశేషం ఏమి? వ్రజవాసుల ప్రాణాతి ప్రాణము రాధాకృష్ణులు ఇద్దరు యుగళోపాసన అక్కడ జరిగేదంతా. అయితే వాళ్ళు అత్యంత ఇప్పుడు చాలామంది ఇళ్లలో పిల్లలకి తల్లితో అనుబంధం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు అమ్మ పెట్టు అంటుంటారు. అంటే తండ్రి కన్నా ఎక్కువగా తల్లికి అనుబంధంగా ఉంటారు. కొన్ని రహస్యాలు తల్లికే చెప్తుంటారు. తల్లి కూడా పిల్లల్ని అంత ప్రేమ చేస్తుంది. అలాగే జగన్మాత అయిన రాధమ్మ తల్లి ఇక్కడ ఆ వ్రజవాసులని ఎంతగా ఇష్టపడుతుందంటే వాళ్ళు ప్రాణము సర్వము రాధే. వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా రాధానామము లేకుండా వాళ్ళ వృత్తి జరగదు. పాలు పోసేవాడు ఇంటి ముందుకు వచ్చి పాలు అనడు, రాధే రాధే అంటాడు. తలుపు తీస్తే రాధే రాధే పాలే. రిక్షా దొక్కేవాడు రాధే రాధే అంటాడు. అలాగే షాపుల్లో దుకాణంలో ఉన్న వ్యాపారస్తులు రాధే రాధే. అడుగడుగున రాధానామే జరుగుతుంది. పైపెచ్చి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాధా రాణి అని ఎందుకు అంటున్నారంటే, రాణి అనేది ఈ ప్రాపంచికమైన ఒక మహారాజు యొక్క భార్య మహారాణి కాదు. ఇక్కడ వ్రజరసిక మహాత్ములైన షడ్గోస్వాముల్లో ఒకరైన రఘునాథదాసు గోస్వామి వారు విలాప కుసుమాంజలి అని ఒక అద్భుతమైన గ్రంథం రాశారు. అందులో రాధారాణి అని ఎందుకంటారో వస్తుంది. వ్రజమండలం అంతా నందమహారాజు, వృషభాను మహారాజు అని ఎలాగైతే పిలుచుకుంటారో వాళ్ళకి మా రాజుగా వీళ్ళని పిలుచుకుంటూ ఈ నెక్స్ట్ జనరేషన్కి మనం ఎవరిని రాజుగా డిక్లేర్ చేద్దాం అని ఒక సమావేశం చేస్తే కొంతమంది కృష్ణుడి పేరు చెప్తారు. కృష్ణుడి పేరు చెప్తే చాలా వరకు మెజారిటీ వాళ్ళు రాధాదేవి పేరు చెప్తారు. ఏమిటంటే కృష్ణుడు ఇంత ఉత్సాహంగా అన్ని పనులు చేస్తున్నారు, గోవర్ధనగిరి ఎత్తాడు అంటే కృష్ణుడి బలంతో ఎత్తాడు అనుకుంటున్నావా? మా రాధమ్మ తల్లి క్రింద పడనీయకుండా కంటితో ఆపింది, చూపుతో ఆపింది. అలా వాళ్ళు ప్రేమగా ఎంతో సపోర్ట్గా అమ్మ రాధాదేవి గురించి చెప్తూ ఆ ఆనందాతిరేకాలతో వస్తే కృష్ణుడు కూడా డిక్లేర్ చేస్తాడు. ఇక్కడ రాజు అనే పదాన్ని తీసేద్దాము, ఇక నుంచి రాణి, మహారాణి, వ్రజమండలానికి మొత్తానికి రాణి, మహారాణి రాధాదేవి అని ఒక పట్టాభిషేక మహోత్సవం నిర్ణయిస్తారు. ఆ పట్టాభిషేకానికి సాక్షాత్ యోగమాయా స్వరూపిణి అయిన
పూర్ణమాసి బుర్ర అంటారు. పౌర్ణమాసి ఒక దాదిలాగా, ఒక పెద్దమ్మలాగా ఉంటుంది యోగమాయ. ఆవిడ ఆధ్వర్యంలో లలితా విశాఖాది సఖీలు అందరూ కలిసి రాధాదేవికి పట్టాభిషేకం చేస్తారు. ఎలాగైతే ఇంద్రుడు గోవిందుడికి పట్టాభిషేకం చేస్తాడో కామధేనువుని పిలిచి, అలాగా రాధారానికి పట్టాభిషేకం చేస్తుంటే సకల దేవతలు వచ్చేస్తారు. అద్భుతమైన సన్నివేశము. మాకు ఈ యొక్క దుర్లభము. ఎక్కడ మేము వెళ్ళి గోలోకంలో వెళ్ళి దర్శించే అవకాశం లేదు. మా సాధన సరిపోదు. భూమండలంలో అమ్మకి పట్టాభిషేకం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళంతా గంగా, యమున అలాంటి ఆ జలాలు తీసుకొని వచ్చేస్తారు అమ్మకి పట్టాభిషేకం. దీనికి మా గురుదేవులైన శ్రీ రాధికా ప్రసాద్ మహారాజ్ గారు ఈ పట్టాభిషేకాన్ని అద్భుతంగా ఒక కీర్తనలో రచించారు. పట్టాభిషేకం పట్టాభిషేకం రాధా మహారాణి పట్టాభిషేకం, అభిషేక జలములు బృందచే కొనిరాగా, అష్టసఖులెల్లరూ అనురాగముతోడ రాధా మహారాణి అలరారుచుండ. యుగలపి అని యుగల ఆ ఇద్దరిని భావించుకుంటూ యుగల క్రీడలు సల్పి ప్రియసఖిని లాలింప అన్నట్టుగా ఆ కృష్ణుడితో పాటు రాధను తలుచుకుంటూ ఆ వ్రజవాసులు, ఆ పౌర్ణమాసీదేవి, నందయశోదలు, యోగమాయతో సహా వృషభానుడు, కీర్తి మొత్తం వ్రజమండలంలోని మహనీయులందరూ వచ్చి రాధాదేవికి పట్టాభిషేకం చేసి రాధా మహారాణి అని బిరుదునిచ్చారు. అక్కడి నుంచి వ్రజవాసులు ఈరోజు కూడా వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ మహారాణికి చెప్పందే వాళ్ళు ఏం చెయ్యము దాసీ భావనతో వాళ్ళు ఉంటారు వ్రజవాసులు. మా మహారాణి అమ్మ రాధాదేవి, ఆమెకు చెప్పకుండా మేమేం చెయ్యం. ఒక వ్యాపారం చేస్తున్న అమ్మ మహారాణి ఈ పని చేస్తున్నాం, ఒక ఇంట్లో గృహప్రవేశం చేస్తున్నాం అమ్మ ఈ పని చేసుకుంటున్నాం అని ఒక రాణి దగ్గర ఉండే దాసీ గణంలాగా వాళ్ళు కొంతమంది ఆ భావనతో మహారాణి అని చెప్పేసి రాధాదేవిని పిలుచుకుంటారు ప్రేమగా. అది అలా జనబాహుళ్యంలో ఉండిపోయింది. ఈరోజు కూడా రాధా మహారాణికి జై అంటారు. అంతా దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంది. ఒక మంచి ఒకరోజు ఒక జైపూర్ మహారాణి తన పరివారంతో దర్శనానికి వస్తుందట బృందావనానికి. బాంకే బిహారీ మందిరానికి చుట్టుపక్కల వస్తుంటే ఆ భటులంతా కలిసి జరుపుతున్నారంట. జరగని మహారాణి వస్తుందంటే అక్కడ పారిశుద్ధ కార్మికురాలు చిమ్మే ఒక ఆమె నవ్వుతుందంట. నవ్వితే ఆ పక్కన ఎందుకు జరగకుండా నువ్వు నవ్వుతూ నిలబడ్డావు ఏంటంటే, ఈ వ్రజమండలంలో ముగ్గురే రాణులు ఉన్నారు, మైత్రాణి అంటారు చిమ్మేవాళ్ళని. మైత్రాణి, యమునా మహారాణి, పట్టరాణి, బృందావన మహారాణి, రాధారాణి, ముగ్గురే రాణులు ఈ బ్రజమండలంలో. మైత్రాన్ని చిమ్మేవాళ్ళం మేము. అలాగే అమ్మ యమునాదేవి పట్రాణి అంటారు. కృష్ణుడి యొక్క పట్రాణి, మహారాణి రాధారాణి అని చెప్పి ఒక సాధారణమైన ఒక వ్రజవాసిని అమ్మ అద్భుతమైన తత్వం చెప్తే ఆ వచ్చిన రాణి ఎవరైతే కాళ్ళ మీద పడిపోతుంది. నన్ను క్షమించమ్మా, నేను రాణిని నా అహంకారంతో నేను ప్రవర్తిస్తూ నా భటుల చేత జరిపాను. బృందావనంలో ఎవరైనా కూడా సామాన్యులే, బృందావనంలో ఉండేది కేవలం రాధారాణి మాత్రమే, నేను నీకన్నా తక్కువ దాన్ని అని చెప్పి పాదాభివందనం చేస్తుంది. అలాగే కొంతమంది కొన్ని సంస్థలు కావచ్చు, కొంతమంది కావచ్చు, కేవలం కృష్ణతత్వాన్ని గురించే ఆరాధన చేస్తుంటారు. కృష్ణుడే 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 అంతా. వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి? కృష్ణుడు అంటే రాధాకృష్ణుల, లేకపోతే కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే రాధాతత్వంతో పని ఉందా? రాధాతత్వాన్ని అర్థం చేసుకుంటే ఓన్లీ కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవచ్చా? కృష్ణుడిని ఆరాధన చేస్తే రాధాతత్వం అర్థమవుతుందా? రాధాతత్వానికి కృష్ణతత్వానికి అభినాభావ సంబంధం ఏంటి? ఓన్లీ కృష్ణతత్వాన్ని ఆరాధిస్తే, కృష్ణ జపాన్ని చేస్తే, కృష్ణ ధ్యానాన్ని చేస్తే వచ్చే ఫలితం ఏంటి? ఇది కూడా చాలా ఉన్నతమైన ప్రశ్న అండి. దీనికి కూడా స్వామి సాక్షాత్తుగా సమాధానం చెప్పాడు కృష్ణుడే. నారద పాంచరాత్రంలో నారదుల వారితో చెప్తాడు, సత్యం సత్యం పునః సత్యం, సత్యమేవ పునః పునః, రాధానాంనా వినా లోకే మత్ప్రసాదో న విద్యతే. సంస్కృత పద్ధతి ప్రకారం వ్యాకరణం కానీ సంస్కృత ఒక పరిభాషలో కానీ ఒక పదాన్ని 3 సార్లు ఉచ్చరిస్తే అది సత్యం,
అది శబదం చేసి ఇంకా డిక్లేర్ చేసినట్టు ఆర్డర్ 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 అని చెప్తారు కదా, అట్లా దీన్ని మించి ఇంకా లేదు, ఇది ఫైనల్ జడ్జిమెంట్ అని. సత్యం సత్యం పునః సత్యం సత్యమేవ పునః పునః రాధానాంన వినా లోకే మత్ప్రసాదో న విద్యతే. ఈ లోకమే కాదు ఏ లోకమైనా కూడా రాధానామాన్ని ఆశ్రయించని వాడికి నా కృప కలగదు. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాట. ఎవరైతే శ్రీకృష్ణుడిని మాత్రమే ఉపాసిస్తున్నారో వాళ్ళందరికీ నా యొక్క శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అది కూడా సామాన్యంగా దొరికేది కాదు. శ్రీకృష్ణ భక్తి ఏదో వీళ్ళు ఉత్సాహంతో పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. జన్మాంతర సహస్రేషు తపో ధ్యాన సమాధిభి నరాణం క్షీణపాపానాం కృష్ణేర్భక్తి ప్రజాయతే. జన్మ జన్మల యొక్క సుకృతం. ఎన్ని జన్మలయ్యా అంటే అనంతకోటి జన్మలు. ఎత్తంగా 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 అవి కూడా ఏంటి, ఉన్నతమైన జన్మలు, మామూలు జన్మలు కాదు. ఉన్నతమైన జన్మ ఏంటి, మానవ జన్మ. ఎన్ని కోట్లసారి నువ్వు మానవ జన్మ ఎత్తితే పాపం పోతుంది, పుణ్యం వస్తుంది. ఈ రెండు కూడా న్యూట్రల్ కావాలి అన్నాడు. అవి రెండు ఉండకూడదట కృష్ణ భక్తి కలగాలంటే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఆ బ్రహ్మభువనోల్లోక పునరావృత్తినోర్జన అని భగవద్గీతలు చెప్పాడు కదా. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. నీ పుణ్యం పోంగాల్ని మళ్ళీ ఇక్కడ రావాల్సిందే. అలా ఎన్నిసార్లు వచ్చినా కూడా నీకు కృష్ణ భక్తి కలగదు. నీ యొక్క పాప పుణ్యాలను న్యూట్రల్ చేసుకొని సత్సాంగత్యంతో మహనీయుల రసిక మహాత్ముల సేవ చేస్తూ ఉంటే కృష్ణుడు యొక్క వైపు, కృష్ణుడు అనే ఆ తత్వం వైపు ఆకర్షించబడి, ఓహో కృష్ణుడే పరదైవతము, కృష్ణుని మించిన దైవం లేదు, అన్ని దేవతలలో ఉన్నది కృష్ణుడు మాత్రమే. ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. సర్వదేవతలలో సర్వజీవులలో ఉన్నది కృష్ణుడే అని ఒక ఆన్సర్ వస్తే అది కృష్ణ భక్తి. అది మనకు వచ్చిందా? సర్వత్రా కృష్ణుని దర్శనం చేస్తున్నామా అని మనం బేరేజీ వేసుకుంటే అలాంటి మహనీయులకు నా నమస్కారము. ఇప్పుడు అయ్యా మీకు కృష్ణుడు అంటే తెలిసింది, కానీ కృష్ణుడు మీకు లభించలేదు. మీకు తెలిసింది, తెలవడం అంటే ఒక మహానుభావుడు పలానా రవిశాస్త్రి గారి ఇంటికి వెళ్ళడానికి నాకు విజిటింగ్ కార్డు దొరికింది, ఆయన ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలియదు, ఆయన అడ్రస్ పట్టుకొని వెళ్తున్నా కృష్ణుడు అనేవాడు తెలిసిన తర్వాత కోటి జన్మలు నువ్వు ప్రయాణం చేయాల్సింది. మళ్ళీ అక్కడ ఏంటంటే లైన్ ఉంటుంది. దీనికి కూడా బృందావన మహాత్ములు ఒక అద్భుతమైన అందమైన ఒక చక్కని కథ చెప్తారు. ఒకసారట నందమహారాజు ప్రాంగణంలో కొన్ని వేల మంది లైన్ బారుదేరున్నారంట. ఏంటంటే కృష్ణాష్టమి ఉత్సవం చేస్తున్నారట నందమహారాజు. చాలామంది వచ్చున్నారు ఆ లైన్లో. వచ్చి ఒక్కొక్కరికి పాయసము పోస్తున్నారంట, పాత్రతో వస్తున్నారట, పాత్రతో నిండా పోస్తున్నారంట. కృష్ణుడు ఆధ్వర్యంలో కృష్ణుడు యొక్క సఖులందరూ కూర్చొని ఉన్నారు. నవ్వుతూ ఒక్కొక్కరికి జరుగు ఇంకా తీసుకున్న కదా జరుగు అంటున్నాడు కృష్ణుడు. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఆ ఉత్సవానికి రాధాదేవి కూడా వచ్చిందట తన సఖీలతో పాటు చూడడానికి. కృష్ణ ఉత్సవం జరుగుతుంది, కృష్ణాష్టమి చూద్దామని ఉత్సవం వచ్చింది. చూస్తే ఈ లైన్లో ఉన్న వాళ్ళ కొంతమంది దగ్గర పాత్ర లేదు. ఈ పాత్ర లేని వాళ్ళని లాగేస్తున్నారంట. ఏమియా ఎంతసేపు నుంచి లైన్లో నిలబెట్ట, పాత్ర లేకుండా పాత్ర తీసుకొని రాపో అని పంపించేస్తున్నారంట. అది అమ్మ చూసిందంట రాధాదేవి. కన్నీళ్ళు కార్చుకుంటూ వృషభాను మహారాజ్ దగ్గరికి వెళ్ళిందంట. ఆ నాన్న ఇంకో 15 రోజుల్లో నా యొక్క పండగ వస్తుంది, నా పుట్టినరోజు రాధాష్టమి, వీళ్ళందరినీ అక్కడ పిలుద్దాం, ముఖ్యంగా పాత్రలు లేని వాళ్ళని కూడా పిలుద్దాం, మనమే ఇద్దాం పాత్రలు. వీళ్ళ పాత్రలు ఇంతింతే ఉన్నాయి, ఇంతింతే పోస్తున్నారు పాయసం, మనం పెద్ద పెద్ద బంగారు పాత్రలు చేసి ఇద్దాం, ఆ పాత్రలు నింపిద్దాం పాయసం అని ఒక 5 ఏళ్ల పాప వృషభాను మహారాజుతో చెప్పి కన్నీళ్ళు పెట్టుకుందంట. ఇక్కడ ఏంటయ్యా విషయం ఏమిటంటే పాత్ర అంటే పాత్రత. కృష్ణుని ఉపాసించే జీవులు కోట్ల జన్మలెత్తి కృష్ణుడే పరదైవం అని తెలుసుకొని కృష్ణ దర్శనానికి లైన్లో వచ్చారు, కృష్ణ కృపను పొందడానికి. ఉంటే నీ యొక్క పాపపుణ్యాలు నీ తప్పప్పులు అనే పాత్రత నీ దగ్గర చూసి పక్కన తీసేస్తున్నారు పక్కనున్న కర్మదేవతలు. కృష్ణుడు చూసి చూడనట్టు సాక్షిభూతంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సాక్షి. భాగవతంలో చెప్పాడు, నాకు అందరూ ఇష్టము కానీ నేను సాక్షిగా ఉంటాను అన్నాడు. కానీ రాధాదేవి ఆహ్లాదిని ప్రేమస్వరూపిణి కదా, అమ్మ దగ్గర భేదం లేదు, పాత్ర ఆమె ఇస్తుంది, పాత్రత ఆమె ఇస్తుంది. ఇక్కడ అందుకనే రాధనే హయ్యర్ అథారిటీగా రసిక మహాత్ములు రజవాసులు కీర్తిస్తారు. బృందావనం అనగానే చాలామందికి వచ్చేది నిధివనం. నిధివనంలో రాసలీల తత్వం.
రాసలీల గురించి పరిపరి విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. రాసలీలని భౌతిక శృంగారాన్ని కలుపుతుంటారు. రాసలీలకి భౌతిక శృంగారానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? అసలు రాసలీల వెనుక ఉన్న నిజమైన తత్వం ఏంటి? అందరూ వక్రీకరిస్తూ భాష్యాలు రాస్తున్న ఈ తరుణంలో రాసలీల మహత్యం గురించి మీరు వివరించండి. రాసలీల గురించి చెప్పే అర్హత నాకే కాదు, ఎవరికీ లేదు. రాసను దర్శించేవాడే చెప్పగలగాలి. ఎవరైనా కూడా రాసను స్మరించి రసిక మహాత్ములు అయ్యారు, కానీ రాసను దర్శించితే సఖే అయిపోతారు. ఇంకక్కడ ఆ దేహం వేరే ఉంటుంది, దాన్ని భావదేహం అంటారు. అక్కడ సఖీదేహంగా మారిపోయి వాడు ఇంకెప్పడు, బయటికి రాడు చెప్పడానికి. మహాసమాధి స్థితిలో ఉంటారు. ఎవరో ఒకటో ఇద్దరో ఉంటారు ఆ చెప్పగల సమర్థులు. గురుముఖతగా నాకు తెలిసింది చెప్తున్నాను. దానికన్నా ముందు ఒక్కటి నేను ప్రాధేయపడుతూ నందని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సమాజంలో రాసలీల అనే పదాన్ని తరచూ వాడుతుంటారు. మీ యొక్క పాదాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తాను. ఎక్కడ పడితే అక్కడ రాసలీల అనే పదాన్ని వాడకండి. ఎవరో రాజకీయ నాయకుడో, ఎవరో సామాజికవేత్తనో, లేకపోతే వ్యాపారవేత్తనో, ఎవరో సినిమా వాడు ఒకటేదో శృంగార కార్యక్రమంలో దొరికిపోతే అది రాసలీల అని హైలైట్ చేస్తూ రాస్తుంటారు. మహాపాపం. మనము ఒక తత్వాన్ని తెలుసుకొని ఉద్ధరించబడడం ఒక ఎత్తు అయితే, ఆ తత్వాన్ని తక్కువ చేసి అధోపాతాళానికి వెళ్ళడం ఒక ఎత్తు. దయచేసి ఉన్నతంగా వెళ్ళడానికే ప్రయత్నించండి, కానీ అధపాతాళానికి వెళ్ళకండి. ఎంతోమంది దీని గురించి రాస్తూ ఉంటారు, తప్పది. విషయానికి వస్తే ఇప్పుడు ఈ రాసలీల గురించి రసిక మహాత్ములు ఎంతోమంది, బృందావన మహాత్ములు చక్కగా చెప్పున్నారు. నా ఆత్మీయ మిత్రులైన సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా రాసలీల తత్వం గురించి చాలా అద్భుతంగా చెప్పున్నారు. అది కూడా మనం ఒకసారి విని చక్కగా రాసలీల గురించి తెలుసుకుందాం. మీరు చెప్పే నిధివనంలో జరిగే రాసలీల గురించి నేను చెప్పగలుగుతాను. నిధివనంలో జరిగే రాసలీల అది ప్రతినిత్యము జరిగే రాసలీల. ఈరోజు కూడా జరుగుతున్నది, ఎప్పటి నుంచో జరుగుతున్నది. ఇప్పటికి కూడా మీరు సాయంత్రం 7:30 కాగానే అక్కడ బృందావనంలో ఉన్న నిధివనంలో హారతి ఇచ్చేసేసి ఆ రాధాకృష్ణులకి ఒక రంగమహల్ అని ఒక బెడ్రూమ్ ఉంటుంది. వాళ్ళకి యొక్క అది అమలనే శృంగారం అని చెప్పను, భౌతిక శృంగారం కానే కాదు అసలు. ఎందుకంటే అక్కడ 2 శరీరాలు లేవు. ఇంతకుముందు మనం ఎపిసోడ్ మొదట్లోనే చెప్పుకున్నాం, అనాద్వయం పురుష ఏక ఏవాస్తి తది ఏకం రూపం విధావిధాయ అనుకున్నాం. ఆ ఒక్కడే 2గా మారాడు. చాలామంది రాధకి కృష్ణుడికి పెళ్లి కాలేదు ఎందుకు అంటారు, రాధాదేవికి కృష్ణుడికి. దానికి సమాధానం చెప్తాడు కృష్ణుడు. రాధ వేరు కృష్ణుడు వేరు, ఇద్దరు వ్యక్తులైతే ఇద్దరు వ్యక్తుల మధ్య పెళ్లి వివాహం అనే సందర్భం వస్తుంది. మేమిద్దరం 2 కాదు, ఒకటే. కృష్ణుడి ఆత్మనే రాధ, కృష్ణుడి శరీరం అయితే రాధ ఆత్మ. అలాగా ఈ యొక్క కృష్ణుడు ప్రకృతి పురుషుడైతే రాధమ్మ ప్రకృతి. ఈ ప్రకృతి పురుషుల యొక్క ఒక రసోల్లాసమైన సంభోగము, ఇది ప్రాపంచికమైన సంభోగం కాదు, యోగం. ఇది భోగము కాదు. ఈ యొక్క యోగము ఇద్దరి యొక్క కలయిక. జీవాత్మలు సర్వత్రా జీవాత్మలే, ఇంక్లూడింగ్ లార్డ్ శివ గోపికగా మారాడు ఆయన రాసలీల దర్శనం చేసుకోవాలంటే. అలాగా సర్వజీవులు కూడా. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, భాగవతంలో బ్రహ్మదేవుడు కృష్ణుడిని చూసి యొక్క గోపబాలుల్ని ఆవుల్ని తీసుకెళ్ళిపోతాడు బ్రహ్మలోకానికి. ఈ పిల్లవాడు దేవుడేంటి, దేవుడైతే నిరూపించబడాలి అని చెప్పేసి మాయం చేస్తాడు. అప్పుడు స్వామి తన అంతర్శక్తితో తనే సర్వత్రా గోపబాలులు గోపికలు అంతా అయిపోతాడు, తనే అవుతాడు. అంటే ఈ యొక్క రాస జరిగింది ఎవరు? తనే. తన అంతర్ముఖమైన తన శక్తితోనే, తన రూపాలతోనే తను యోగించాడు. కాబట్టి ఇది యోగలీల, భోగలీల కాదు. ఇటువంటి యోగలీలని మనము స్మరించడం కన్నా ధ్యానించడం కరెక్ట్. దాన్ని స్మరించితే దాని గురించి వేరే వైపరీత్యం వస్తుంది. దాన్ని ధ్యానించాలి. అది కూడా మన బుద్ధితో కాకుండా మహనీయుల యొక్క సాంగత్యం ద్వారా తెలుసుకొని అసలు దీని రహస్యమైన తత్వం ఏమిటి, రాసలీల తత్వం ఏమిటని సంపూర్ణంగా తెలుసుకొని అప్పుడు దీన్ని ధ్యానిస్తే దానికి మనం అర్థమవుతుంది. ఇప్పటికీ కూడా మీ నిధివనంలో రాత్రిలో పూట ఎవరికి ప్రవేశం లేదు. అక్కడున్న వృక్షాలన్నీ గోపికలుగా మారతాయి. సాక్షాత్ రాధాకృష్ణులు మహారాష్ట్ర చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య
మీకు చూసినట్లయితే ప్రేమతత్వంతో కూడినటువంటి సాధనల కంటే, ప్రేమతత్వంతో కూడినటువంటి దేవత ఆరాధనల కంటే ఉగ్రదేవత ఆరాధనలు ఎక్కువైపోయాయి. వాటిపైన మీ ఒపీనియన్ ఏంటి? భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వత్రా నిండి ఉన్నాడు, సర్వరూపాల్లో నిండి ఉన్నాడు. అది జగమెరిగిన సత్యమే. అయితే ప్రతిదానికి ఒక సందర్భం ఉంటుంది. ఏ సందర్భంలో ఏవి చేయాలి, ఏ రూపాలు వచ్చాయి. పౌరాణికంగా రాక్షస సంహారం కోసము ఆవిర్భవించిన ఉగ్రదేవత, కేవలం రాక్షస సంహారానికి మాత్రమే వచ్చిన ఆ దేవతా రూపాలు మళ్ళా పరాప్రకృతి అయిన పరాంబలో వెళ్ళిపోతాయి. ఆ రూపాలని ధ్యానించడము మంచిదే, కానీ దేనికోసం ధ్యానిస్తున్నాము, సంకల్పం ఏమిటి? ఏ రూపమైన పరదేవతని, అమ్మా నాకు నా కుటుంబానికి క్షేమం చెయ్యి, క్షేమం కురు, నాకు సన్మార్గాన్ని ప్రసాదించు, నాకు జ్ఞానాన్ని ఇయ్యి, నాకు భక్తిని ఇయ్యి, నాకు ముక్తినియ్యి. కోరికలు, సాత్వికంగా ఉన్న కోరికలు. మనము ఏ దేవతని మనం ఆరాధించినా అభ్యంతరం లేదు. ఆ దేవత ఏ రూపంలో ఉన్నా మన కోరికలు తీరుస్తుంది. అలా కాకుండా ఉగ్రదేవతలు అనగానే వీళ్ళ ద్వారా మనం ఎప్పుడైతే రజోగుణ ప్రధానంగా ఉంటాయి ఆ దేవతాగణాలు, ఆ దేవతను ఆరాధించడంలో మనం రజోగుణాన్ని మనం పెంపొందించుకోవాల్సి వస్తుంది. సత్వగుణం ద్వారా ఉపాసన పనికిరాదు. ఆ రజోగుణం మనలో పెరుగుతున్న కొద్దీ ఒక్కదానికే మనం ఇదమిద్దంగా ఉండలేం. కేవలం నేను బాగుంటే చాలు అనుకోం. నేను బాగుండాలంటే వాడు పోవాలి. ఎవడు పోవాలి? నీ మీద ఏడ్చేవాడు, నీ పక్కింటివాడు, నీ శత్రువు, వాడు పోవాలని రజోగుణం, నీలో ఉన్న రజోగుణం. ఎందుకంటే మొత్తం ప్రకృతి అంతా అమ్మ రూపమే. 2 రూపాలు ఉన్నాయి అమ్మవారికి, యోగమాయ, మహామాయ. నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావు? యోగమాయని ధ్యానించట్లా. యోగము అంటే భగవంతుడితో కలయిక, అది లేదు. ఈ ఉపాసనలు చేసేవాడు ఎవడికి కూడా నాకు ముక్తి కావాలి, నాకు భక్తి కావాలి, నాకు జ్ఞానం కావాలి, ఇది పోయింది. నువ్వు ధ్యానించేదేంటి? ఆ ఉగ్ర రూపాలైన మహామాయని నువ్వు ధ్యానిస్తున్నావు. మహామాయ ఇస్తుంది, నువ్వేమడిగితే అది ఇస్తుంది. కారణం ఏమిటంటే నిన్ను భగవంతుడికి దూరంగా ఉంచడం ఆమె పని. మహామాయ ఎప్పుడు భగవంతుని కలపదు. నీకు పిల్లలు కావాలా, ఇంకోరు కావాలా, ఇంకోరు పోయినా పర్లేదా, ఇంక చంపినా పర్లేదా, నీకేమిస్తుంది? ఇదంతా మాయే. సృష్టిలో పుట్టడం, చంపడం అంతా మాయ, అమ్మ రూపాలే. నిద్ర ఆమె, మృత్యువు ఆమె, జన్మ ఆమె, ఇదంతా మహామాయే. యోగమాయ జ్ఞానాన్ని ఇస్తుంది. మనకు కావలసిందేంటి? మనం జన్మెత్తాం, మనం దుర్లభమైన మనిషి జన్మెత్తాం. కాబట్టి మనము ఈ జన్మలో మనం చేయాల్సిన పనులన్నీ చేస్తూ, కర్మయోగంతో ఉంటూ, మన సాధన చేసుకుంటూ, లోకక్షేమాన్ని కోరుకుంటూ, మన క్షేమాన్ని కోరుకుంటూ, అమ్మ దీనికి అతీతమైన నన్ను నీ యొక్క పదానికి తీసుకెళ్ళు, పరమపురుషుడితో నాకు యోగం చెయ్యి అంటే ఆ మహామాయ యోగమాయక రూపంగా నిన్ను అనుగ్రహించి పరమాత్ముడైన కృష్ణ పరమాత్మతో అమ్మే, సాక్షాత్తు ఆ దుర్గాదేవే యోగమాయ, ఆమె కలుపుతుంది, రాధాదేవిని కలుపుతుంది. ఈ భూమండలమే కాదు, మొత్తం అనంతకోటి బ్రహ్మాండాల్లో రాధాకృష్ణుని దర్శించాలన్నా, స్మరించాలన్నా, వారి వైపు వెళ్ళాలంటే ఇద్దరి వల్లే అవుతుంది. మహాదేవుడు, పరదేవత అయిన యోగమాయ దుర్గాదేవి, వీళ్ళిద్దరే మనల్ని అటువైపు చూపించగలుగుతారు. కాబట్టి ఆ తల్లిని అదే అడుగుదాం. అన్నీ ఇస్తుంది అమ్మ మనకు. ఎందుకు ఉగ్ర దేవత ఆరాధనలు ఎందుకు అవసరమా? మీరు ఒక అద్భుతమైన క్లారిటీ ఇచ్చారు. యోగమాయ, మహామాయ. మహామాయలో ఇప్పుడు తాత్కాలిక సుఖాలు దొరకవచ్చు. కొంతమంది దీనికి మొన్న నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ కూడా వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే, ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన చదువుకున్న పిల్లవాడికి ఏదో సూపర్ మార్కెట్లో పనిచేయడానికి ఉద్యోగం వస్తుంది. ఇమ్మీడియట్గా వెళ్తే వాడికి నెలకు 15,000 10,000 ఇచ్చే ఉద్యోగం. అలా వెళ్ళి ఆడ సంపాదనకు అలవాటు పడ్డాడు అనుకోండి, వాడు నెక్స్ట్ ఇంజనీరింగో బీటెక్కో ఏదో చేయలేడు, పురోభివృద్ధి తగ్గిపోతుంది. వాడు అక్కడే ఉంటాడు, సంపద వస్తుంది, ఇన్స్టెంట్గా సంపద వస్తుంది. పక్కన వాడితో పోలిస్తే, బీటెక్ చదివేవాడితో పోలిస్తే ఇటు సంపాదిస్తూ ఉంటాడు. కానీ ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడి
వాడు బీటెక్ పూర్తి చేసినట్లయితే వాడికి నెలకి 50,000 60,000లో స్టార్టింగ్ అవుతుంది. వీడి 4 నెలల సంపాదన అక్కడ అవుతుంది. ఈ ఇన్స్టెంట్గా వచ్చేటటువంటి 15,000 కోసం 20,000 కోసం వీళ్ళు కకృతి పడుతూ ఇక్కడ ఎడ్యుకేషన్ని వాళ్ళ జ్ఞానవృద్ధిని ఆపుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ జీవితమే అయిపోయింది. మీరు చక్కని ఉదాహరణ ఇచ్చారు. దీనికి ఇంకొకటి కూడా మనం చెప్పొచ్చు. మీరు చెప్పిన దాని నుంచి మనం అప్పుడప్పుడు చదువుతుంటాం. ఒక దొంగతనంలో దొరికిపోయిన ఒక క్రిమినల్ గురించి పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే, ఈ పిల్లవాడు ఫలానా సూపర్ మార్కెట్లోనో ఫలానా కర్మాగారంలోనో కంపెనీలో పనిచేసేవాడు, అతనికి 10,000-15,000 జీతం వచ్చేది. అది జీతం సరిపోక అతను 4 మిత్రులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయడం మొదలెట్టాడు అని అతని బ్యాక్ స్టోరీ తవ్వుతారు. అంటే ఎప్పుడైతే నువ్వు పురోభివృద్ధిని ఆపుకున్నావో, నీ పురోభివృద్ధి చదవడము, నువ్వు చక్కగా ఒక లైఫ్లో సెటిల్ కావాల్సిన మార్గాలను నువ్వు ఎంచుకోకుండా నీకు నువ్వు తృప్తి పొందుతూ ఆగిపోయి ఎప్పుడైతే ఉన్నావో నీలో సోమరితనం అనేది వస్తుంది. ఆ సోమరితనం అనేది తమోగుణం. సోమరితనాన్ని ఆశ్రయించి దీన్ని ఎలాగైనా ఏదైనా చెయ్యాలి అనే రజోగుణం మొదలవుతుంది. దొంగతనం కావచ్చు, హత్యలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో నిరంతరం నువ్వు కృషి చేస్తూ నా ధ్యేయం ఇది కాదు, నేను గొప్ప వ్యక్తిని కావాలి, గొప్ప సాధన చెయ్యాలి, గొప్ప వస్తువును పట్టుకోవాలి అని నీవు ఎప్పుడు హయ్యర్ థింకింగ్లో ఉన్నప్పుడు ఆ యోగమాయ నిన్ను ఎంచుకుంటుంది. లేదు నేను ఇలాగే ఉంటానంటే ఇగో మహామాయ వచ్చి కూర్చుంటుంది. ఆమె నిన్ను ఇంకో చోట తీసుకెళ్ళి ఇక్కడే పడేస్తుంది. ఇంకా జైల్లో పడ్డాం. జైలు అంటే ఏంటి? మళ్ళా జన్మెత్తడం. ఈ జన్మలు మళ్ళా రావడమే జైలు. నిమిత్త లీల ఇది. నిత్యం భగవంతుడికి లీల జరుగుతుండాలి, డ్రామా వేస్తూ ఉండాలి, షో జరుగుతూనే ఉండాలి. ఆ షోకి ఇన్ఛార్జ్గా మహామాయను పెట్టాడు. ఒక్క రోజు కూడా గ్యాప్ రాకూడదు, ఒక యుగంలో కూడా గ్యాప్ రాకూడదు. అనంత కోటి యుగాల్లో జరుగుతూనే ఉంటుంది. ఎవడో ఒకడు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎంత చక్కగా ప్రతి చోట భగవద్గీతలో శ్లోకంలో కన్నయ్య మాం నమస్కురు అన్నాడు. ఎందుకు? దేవతలు నేనే అని చెప్పాడు. ఆయన కూడా నమస్కరించవచ్చని అక్కడ చెప్పలా. నేనే నన్ను నమస్కరించు అంటే ఇక్కడ నన్ను టాప్ మోస్ట్కి రండి రా బాబు, టాప్ మోస్ట్కి రండి, నేను మీకు అంతా ఓపెన్ చేసేసాను భగవద్గీత ద్వారా. అది చేయట్లేదు. మనం వింటాము భగవద్గీత పుస్తకాలు వాకిట్లో మనం పూజా గదిలో పెట్టుకుంటాం, టేబుల్ మీద పెట్టుకుంటాం. ఐ బిలీవ్ ఇన్ గాడ్ అంటాం. కృష్ణుడిని శరణ వేయడము. నీకు కృష్ణుడే తెలియనప్పుడు కృష్ణుడి యొక్క అంతరంగ శక్తి, ఆహ్లాదిని శక్తి అయిన రాధాదేవి ఎలా తెలుస్తుంది? యోగమాయ మహామాయ భేదాలు ఎలా తెలుస్తాయి? ఇక్కడే పడి చేస్తుంటాం. అయితే రాధా అమ్మవారిని అద్వితీయమైన భక్తి స్వరూపిణిగా, రాధా అమ్మవారిని రాసలీలా స్వరూపిణిగా, రాధారాణిగా చూస్తూ ఉంటారు. ఆమె ఒక మహాదేవతగా, పరదేవతగా చూస్తూ ఉంటారు. అలాగే మనకి భౌతికంలో చూసుకున్నట్లయితే ఒక అద్వైతానికి, ఒక అవధూత తత్వానికి ప్రతీకగా చూస్తూ ఉంటారు. అటువంటి అమ్మవారు ఈ రోజుల్లో భౌతికంగా జీవించాలి అంటే మనకి పురుషార్థాలు ఉన్నాయి. ధర్మార్థ కామ మోక్షాలు, సంసారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే వారి కుటుంబంలో ఆర్థిక స్థితిగతులు, ఆస్తిపాస్తులు, ఇలాంటి ఎన్నో ఉంటేనే ఈరోజు సమాజంలో ఒక స్థితి. ఈ యోగమాయలో ఉంటే ఈ భౌతిక స్థితిగతులు పెరుగుతాయా? భౌతిక స్థితిగతుల్లో వృద్ధి చెందుతామా? చాలా ఉత్తమోత్తమైన ప్రశ్న. సామాజిక స్పృహ ఉన్న ఆధ్యాత్మిక సందేహం ఇది. మనకు పెద్దవాళ్ళు ఉంటారు, నారు పోసినవాడు నీరు పోయక మానడు అని. అలాగా సాక్షాత్తు మనము తెలుసుకున్నాం అమ్మ పరదేవత, పరాశక్తి, సర్వదేవతలకు కూడా అమ్మ శక్తినిచ్చేది అని. అలాంటి తల్లిని ఆశ్రయించినప్పుడు ఆ అమ్మని ఆశ్రయించి ఉన్న కర్మదేవతలు ఉంటారు. ఆ దేవతల పని ఏంటంటే ఎప్పుడైతే అమ్మ అనుగ్రహం పొందుతామా అని ఎదురు చూస్తుంటాం. మనం ఎలా ఎదురు చూస్తుంటాం, వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు. బ్రహ్మేశ్వరాది సుదురూహ పదారవింద శ్రీమత్పరాగ పరమాద్భుత వైభవాయ అంటారు రాధాసుధానిధిలో. బ్రహ్మకు, ఈశ్వరుడికి, ఇంద్రాది దేవతలకు కూడా సుదుర్లభం అంట అమ్మ స్పర్శ, పాదస్పర్శ, పాదరజం కూడా. వాళ్ళు ఎదురు చూస్తుంటారు. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గా ఇత్యాది దేవతలు, అమ్మ ప్రతిరూపాలే వీళ్ళంతా. వాళ్ళు ఈ యొక్క భక్తి మార్గంలో ఉన్న జీవుడికి రక్షగా నిలబడతారు. వాళ్ళు
ఎప్పుడు కూడా నమే భక్త ప్రణశ్యతి భగవద్గీతలో చెప్పాడు. ధర్మ మార్గంలో రాధాకృష్ణులే నా యొక్క ఆరాధ్యమూర్తులు, వారే పరదైవతము అని ఆశ్రయించి, మహాత్ములను ఆశ్రయించి నిత్య జీవన శైలిలో ఉన్నవాడికి ఏ లోటు ఉండదు. ఆ ధన వస్తు వాహనాలు వచ్చి పడవు, సమయానికి ఏది కావాలో అది వస్తుంది. ఉదాహరణకి మా జీవితమే అంచెలంచెలుగా ఏది ఏ క్షణంలో ఎలా వచ్చాయో అలా వచ్చాయి, మాకు తెలిసేది కాదు. చిన్న ఉదాహరణ, మాకు ఒక 25 ఏళ్ల క్రితం ఒకరోజు తెల్లారితే కృష్ణాష్టమనంగా మా ఇంట్లో మా అమ్మ చేతిలో 5 రూపాయలు లేదు. మా నాన్న చిన్నప్పుడే పోయారు. మా అమ్మ చేతిలో 10 రూపాయల నోట్ లేదు ఆ రోజు. మా అన్నయ్య ఎక్కడో దూరంగా ఉద్యోగం చేస్తున్నాడు, నెల జీతం రాలేదు. ఏం చేయలేని పరిస్థితి, కన్నీళ్ళు పెట్టుకుని కూర్చుంది. నేను ఏంటమ్మా బాధపడుతున్నావు అంటే, ఏం లేదురా, రేపు కన్నయ్యకి పూలు ఎలా తెచ్చుకోవాలో అర్థం కాని పరిస్థితిగా ఉంది, రేపు కృష్ణాష్టమి. నాకేం చేయలేదు, చిన్నవాడిని, నాకు దిక్కు తోచగా నేను బయటికి వెళ్ళిపోయాను. కాసేపటికి మా అమ్మ, నేను వచ్చేటప్పటికి ఉత్సాహంగా మా అమ్మ, నీకోసం మురళి అనే ఫ్రెండ్ వచ్చాడు చూసావా? లేదమ్మా అని చూస్తే ఇప్పుడే వెళ్ళాడు అని. చూస్తే ఆనందంగా ఉంది, వెలిగిపోతుంది మొహం. ఏంట్రా అని చూస్తే రాధాకృష్ణుల యొక్క పాదాల దగ్గర 500 రూపాయల నోటు ఉంది. 25-30 ఏళ్ల క్రితం విషయం. అంటే అప్పట్లో 500 అంటే ఒక 50,000తో సమానం, 30 ఏళ్ల క్రితం. వాడు నాకు తెలుసు, ఆ పిల్లికి బిచ్చం పెట్టాడు, ఒక టీ కూడా తాపిచ్చాడు వాడు. ఆ రోజు నా కోసం వచ్చాడంట. నేను లేననగానే మంచినీళ్ళు తెస్తాను మా అమ్మ లోపలికి వెళ్ళేటప్పటికి 500 అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఏ సమయానికి ఏది అవసరమో ఆ తీయడమే కృష్ణ భక్తి యొక్క ఫలితం. కోట్లు రావు, అవసరం కూడా లేదు. ఆ రోజు మాకు కావాల్సింది ఏంటి? అది. రేపు పొద్దున ఎలా స్వామి సేవ చేస్తాము, అది అయిపోయింది, ఆనందంగా అయిపోయింది. సో అలా అంచెలంచెలుగా ఎన్ని వందల వేల లీలలు మా జీవితంలో జరిగాయి. అలా ప్రతి కృష్ణ భక్తుడి లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి. వాడికి పెయిన్ ఉండదు, పెయిన్ వస్తుందేమో అన్న ఒక చిన్న డౌట్ ఉంటుందేమో, కానీ ఆ పెయిన్ మాత్రం ఉండదు, అలా వచ్చి వెళ్ళిపోతుంది. అలా ఎన్నో మహాత్ముల జీవితాల్లో జరిగాయి, ఎవరి దాకేందుకు మా జీవితంలో జరిగాయి. ఇలా దానికి ఒక్కటే మనం చేయాల్సింది శరణాగతి. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. స్వామిని నమ్ముకున్నాం, మాకు స్వామి ఉన్నాడు. ఆ దృఢ సంకల్పం మనసులో పెట్టుకొని మన నిత్య నైమిత్తిక కర్మకాండ చేసుకుంటూ వెళ్ళిపోవడం. దాంట్లో ఒక ఆనందం ఉంటుంది. నాకేం కావాలో ఆయన నిర్ణయిస్తాడు, ఆయన ఇస్తాడు, అంతే. ఏం అడగకూడదు. మా గురుగారు అంటారు, అమ్మ దగ్గర బిడ్డగా ఉండాల్సింది కానీ బిచ్చగాడిగా కాదు. బిచ్చగాడిగా ఉన్నావా, నీకు ఏదన్నా ఇస్తుంది. ఆ జోలిలో ఇంద్ర పదవి కూడా ఇస్తుంది, బ్రహ్మ పదవి కూడా ఇస్తుంది. కొన్ని మన్వంతరాలు నువ్వు బ్రహ్మగా ఉండిపో, ఇంద్రుడిగా ఉండిపో అని పచ్చి పంపించేస్తుంది. నీకు అమ్మ దర్శనం రాదు, అమ్మ జ్ఞానమే గుర్తే రాదు, అసలు అమ్మ రాధా అన్న శబ్దమే వినపడదు. అది కానీ అమ్మ నాకు నువ్వే కావాలి, నాకు ఇంకేం వద్దు, ఎలాంటి స్థితిలో ఉంచినా పర్లేదు, నాకు నువ్వే కావాలి అని వేడుకుంటే మాత్రం అడుగడుగున అమ్మ కాపాడుతూ ఉంటుంది. అయితే అమ్మ కృప బాగా కలగాలి అంటే, లేకపోతే అమ్మ తత్వాన్ని జీవితంలో నిజ జీవితంలో సాధనగా ఎంచుకోవాలంటే ఎలా జీవితం సాగాలి? జీవితంలో అమ్మ తత్వాన్ని అర్థం చేసుకొని అమ్మ కృపని పొందాలంటే ఏం చేయాలి? ఈ కాలం వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇప్పుడున్న మీడియా చాలా అద్భుతంగా యూట్యూబ్ ద్వారా ఎంతోమంది రాధాకృష్ణ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ద్వారా ఉపన్యాసాలు కానీ గ్రంథాలు కూడా యూట్యూబ్లో గూగుల్లో చాలా వచ్చున్నాయి. ఏం చేసినా కూడా రాధాకృష్ణ తత్వం తెలుసుకోవాలంటే బృందావనం సంబంధించిన వ్యక్తుల ద్వారా తెలుసుకోవడం సర్వోత్కృష్టం. బృందావనంలో ఉన్న వ్రజవాసులు కావచ్చు, లేదు బృందావనంతో అనుబంధమైన వాళ్ళు కావచ్చు. మా ఇప్పుడు ఉదాహరణకి మా గురువు గారు పుట్టింది పెరిగింది ఆంధ్రదేశంలో అయినా కూడా బృందావనంతో అనుగతమై బృందావనంలోనే వారు నిత్యలీలలోకి వెళ్ళిపోయారు. మా గురుగారు ఉదాహరణ చెప్పేవాళ్ళు ఎప్పుడో, అంటే అందరికి బహిర్గతంగా ప్రపంచాన్ని చెప్పేవాళ్ళు కాదు. ఏకాంతంగా సేవ చేస్తున్నప్పుడు కొన్ని రహస్యాలు చెప్పేవాడు. అందులో ఒక అద్భుతమైన పదం నేను విన్నాను, చెవులు నోటుకుండా విన్నాను. ఒరే సత్యం, నాలాగా 500 ఏళ్ల క్రితం ఉండేవాళ్ళరా అన్నారు. 500 ఏళ్ల క్రితం ఎవరున్నారు? చైతన్య ప్రభు, మహాప్రభు, నింబార్కాచార్య, వల్లభాచార్య, హరిరామ్ వ్యాస్, ఇలా జయదేవుల వారు. 500 ఏళ్ళంటే 1000 ఏళ్ల క్రితం జయదేవుల వారు. ఇలా రసిక ఆచార్యులు, రసిక మహాత్ములు, రాధాకృష్ణులు తప్ప అన్యమెరుగని మహనీయులు. ఈ కాలంలో ఉపాసకులు ఎంతోమంది ఉన్నారు. ఎందరో త్యాగరాజస్వామి వారు చెప్పినట్టు ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు.
కానీ అవ్యభిచార భక్తి ఏకేశ్వరోపాసన చేసేవాళ్ళు తక్కువ. మా దగ్గర అన్నీ ఉన్నాయి, ఇగో ఇది చేసుకో, ఈ ఫలితం చేసుకో, ఈ ఫలితం చేసుకో, ఈ ఫలితం చేసుకో చెప్తున్నారు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం చేసే మహనీయులు తగ్గిపోయారు. వాళ్ళని ఎతికి పట్టుకోవాలి. ఉంటారు. భగవద్గీతలో స్వామి చెప్పాడు, ఎక్కడో 1000లో ఒకడు ఉంటాడు అన్నాడు, బహునాం జన్మనాం. సో అలాగా ఒక్కడిని ఎవరో ఉంటారు, ఆ మహనీయులు పట్టుకోవాలి మనం. దానికోసం సాధన చేయాలి. ప్రస్తుతానికి ప్రపంచంలో గౌడీయ సంప్రదాయం ప్రకారంగా చైతన్య మహాప్రభు యొక్క పార్షదులైన గోస్వాములు, అలాగే వారి ఉపదేశాలతో ప్రపంచానికి సన్మార్గం చూపించిన శ్రీల భక్తి సిద్ధాంత గోస్వామి వారు ఉన్నారు. వారి సంస్థలు ఉన్నాయి. అలాగే గౌడీయ మఠం సంస్థానాలు ఉన్నాయి. అలాగే ఉడుపి సంస్థానం ఉంది మధ్వాచార్యుల వారిది. అలాగే ఎంతో గొప్ప గొప్ప ఆచార్యపరంగా ఉన్న సంప్రదాయాలు మాత్రమే మనం శరణు వేయాలి. శంకరాచార్యుల వారు అత్యద్భుతమైన శ్లోకాలు ఇచ్చారు కృష్ణ పరమాత్మ సందర్భం పురస్కరించుకొని. భజే వ్రజైకమండనం సమస్త పాప ఖండనం సుభక్త చిత్తరంజనం సదైవ నందనందనం అని శ్రీకృష్ణ కృపాకటాక్షమాలా స్తోత్రం యూట్యూబ్లో ఉంటుంది, గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. అలాగే సాక్షాత్ మహాదేవుడు కైలాసపతి శివుడు రాధాదేవిని స్తోత్రం చేశాడు. మునీంద్ర బృంద వందితే త్రిలోకశోకహారిణి ప్రసన్న వక్త్ర పంకజే నికుంజ భూవిలాసిని వ్రజేంద్ర భానునందిని వ్రజేంద్ర సూను సంగతే కదా కరిష్యసి హమాం కృపాకటాక్ష భాజనం. నన్ను ఎప్పుడు కరుణిస్తావు తల్లి అని సాక్షాత్ మహాదేవుడు రాధాదేవిని ప్రార్థించాడు. అందులో లాస్ట్కి అంటాడు చివరికి శ్లోకంలో, అనంతకోటి విష్ణులోక నమ్ర పద్మజార్చితే హిమాద్రిజ పులోమజ విరంచిజ వరప్రదే. అనంతకోటి విష్ణులోకాలు నీ యొక్క కృపతోనే పెరుగుతున్నాయమ్మా. హిమాద్రిజ పార్వతీదేవి, పులోమజ విరంచిజ లక్ష్మీదేవి, సరస్వతీదేవి, వీళ్ళంతా నీ నుంచి శక్తులు పొంది మహాశక్తులుగా పరాశక్తులుగా జగత్తుని పరిపాలిస్తున్నారమ్మా. అటువంటి తల్లి నువ్వు నన్ను ఎప్పుడు కరుణిస్తావు? ఇది రహస్యమైన రసతత్వం అండి. రాధా అనగానే కామెంట్ చేయడం కాదు. రాధా అనగానే గోపిక అని, రాధా అనగానే ఒక శృంగార నాయిక అని, రాధా అనగానే మేనత్ అని, రకరకాలుగా వాళ్ళ సంస్కారాన్ని వాళ్ళు దిగదార్చుకుంటున్నారు. మళ్ళీ పండితులని చెప్పుకుంటుంటారు, మాకు అన్నీ తెలుసని చెప్పుకుంటుంటారు. ఏమీ తెలియదు. రాధాకృష్ణతత్వం అనేది అత్యంత నిగూఢమైనది. అది తెలుసుకోవాలంటే కేవలం బృందావనాన్ని ఆశ్రయించిన మహనీయులను ఆశ్రయించాలి. అప్పుడే రాధాదేవి గురించి తెలుస్తుంది. ఆ అమ్మాయి అన్నీ చూసుకుంటుంది, అన్నీ చేస్తుంది. చాలా అద్భుతంగా ఎన్నో విషయాల్ని ప్రపంచంలో ఉన్నటువంటి బృందావనం గురించి కావచ్చు, అలాగే రాధాతత్వం మీద కూడా కావచ్చు, రాధా అమ్మ గురించిన తెలియని విషయాల గురించి కూడా ప్రపంచానికి తెలియపరిచినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అమ్మ కృప, నా అదృష్టం. మీ ద్వారా రాధాదేవి గురుకృపతో నాకు లభించిన తత్వాన్ని నలుగురికి పంచే అవకాశాన్ని కలిగించింది. శ్రీ నిరవి టీవీ యాజమాన్యానికి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాధే కృష్ణ. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం. మరొక్కసారి మరొక విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.